యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. అయితే యాదాద్రిలో 2 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు ఆలయ ఈవో వెంకట్రావు. భక్తుల రద్దీ దృష్ట్యా 2 రోజులు ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు యాదాద్రి ఆలయ ఈవో వెంకట్రావు. తెల్లవారుజామునే 5:30 గంటలకని మేము చెప్పగానే భక్తాగ్రేసరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనానికి ఇచ్చేశారు. ప్రభుత్వం తరపున మన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, చీఫ్ సెక్రటరీ గారు, సీఎంఓ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నలుగురు హాజరయ్యారు. అత్యంత జనసందోహం మధ్య సుమారు 1.5 పాటు స్వామివారు ఉత్తర ద్వారం దగ్గర అందరికీ భక్తులందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత అదే లైన్స్ కంటిన్యూ చేసి లోపల వరకు పంపించడం జరిగింది. దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల్లో భక్తి, విశ్వాసం, ఈ పర్టికులర్గా ఇటువంటి ఫెస్టివల్స్ పట్ల దేవాలయాల మీద ఉన్నటువంటి దీంతో ఈరోజు చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఇప్పటికీ కూడా ఇంకా అదే ఫ్లో కంటిన్యూ అవుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా టెంపుల్ నుండి గత 15 రోజులుగా ఇటు పోలీస్, అటు రెవెన్యూ, ఎండోమెంట్ 3 డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి చేయడం జరిగింది.